పార్టీ మారిన ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమైంది. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ వేనున్నారు. ఎమ్మెల్సీల అనర్హతపై శాసనమండలి చైర్మన్ కి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. కేటీఆర్ వెంట పార్టీ లీగల్ సెల్ బృందం కూడా ఉంది. పార్టీ మారితే నైతికంగా తమ పదవులు వదులుకొని కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నిక కావాలని బీఆర్ఎస్ పిటిషన్ వేయనుంది. చట్టబద్దం కాని ఫిరాయింపులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లను అందిస్తారు. స్వామి, పార్టీ మారిన ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమైనట్లుగా చూస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ వినున్నారు. అసలు ఎమ్మెల్సీలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి కేటీఆర్ ఇప్పుడు మరొక 5 మంది ఎమ్మెల్సీల విషయంలో సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయాలని చెప్పేసి కేసులు వేయనున్నారు. ఇందులో 5 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించిన వారిపైన కేసు వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో వివిధ కోటాలో పార్టీ మారిన వారందరి విషయంలో పార్టీ చేయడం తెలుస్తుంది. ఇప్పటికే ఇందులో ప్రధానంగా శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి, అదే విధంగా ఇటు మరోవైపు దండే బిడ్డలు భానుప్రసాద్ రావు, బుగ్గారపు దయానంద్, యజ్ఞ మల్లేశం, బసవరాజు సారయ్య, ఎంఎస్ ప్రభాకర్ రావు, వీళ్ళందరి పేర్లు ఇందులో పేర్కొనడం తెలుస్తుంది. వీళ్ళ ఒకరిద్దరికి సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తి కావడంతో కూడా మిగతా వారిపైన ఎవరైతే పదవీ కాలం ఉందో వారిపైన ఒకవైపు ఫిర్యాదు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ప్రధానంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి ఒకవైపు ఫిర్యాదు ఉండకపోవచ్చు, కాకపోతే ఆయన శాసన మండలి చైర్మన్ గా వివరిస్తున్నారు కాబట్టి ఆయన పార్టీలకు అతీతంగా ఉంటారు కాబట్టి ఆయన మీద ఫిర్యాదు చేయకపోవచ్చు. కానీ మిగతా ఊతుకుల దామోదర్ రెడ్డి, అదేవిధంగా యజ్ఞ మల్లేశం, భానుప్రసాదరావు, బసవరాజు సారయ్య, దండవేటలో బుక్కారప్ దయానంద్, వీళ్ళందరిపైన ఫిర్యాదు చేయడం కోసం ఇప్పటికే వైపు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ మారి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీల పైన కూడా అనర్హత వేటు వేయించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదించి వీరి మీ అందరిపైన ఒకవైపు ఈ అనర్హత వేటు వేయడం కోసం ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.